బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంచు ఫ్యామిలీకి సంబంధించి మంచు ఫ్యామిలీలో రచ్చ కొనసాగుతుంది. ఈ సమయంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ కు చేరుకున్న విష్ణుకు మోహన్ బాబు స్వాగతం పలికారు. ఒకే కారులో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. అయితే విష్ణు రాకతో ఏం జరుగుతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి ఈ సమస్య కొనసాగుతుందా లేదా సద్దుమణుగుతుందా అనేది ఇంకా తెలియాల్సింది. అయితే విష్ణు మాత్రం ఫ్యామిలీ సమస్యను మాట్లాడి పరిష్కరిస్తామంటున్నారు. అటు విష్ణు రాకతో మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక మంచు ఫ్యామిలీలో అయితే రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఎయిర్పోర్ట్ కు చేరుకున్న విష్ణుకు స్వయంగా మోహన్ బాబు స్వాగతం పలికారు. ఒకే కారులో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. అయితే ఇప్పుడు విష్ణు రాకతో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ కొనసాగుతుంది. మరి ఈ సమస్య కొనసాగుతుందా లేదా సద్దుమణుగుతుందా అనేది ఇంకా తెలియాల్సింది. విష్ణు మాత్రం ఫ్యామిలీ సమస్యను మాట్లాడి పరిష్కరిస్తామంటున్నారు. అటు విష్ణు రాకతో మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకులకు సంబంధించిన వివాదం కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తాజాగా నిన్న ఇరువురు స్థానిక పిఎస్లు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ఆ తర్వాత పోలీసులు కూడా వారిచ్చిన కంప్లైంట్ మీద ఆధారంగా ఇప్పటికే కేసు కూడా కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా పెద్ద కొడుకు కూడా ప్రస్తుతానికి హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో ఇక వివాదానికి సంబంధించి పోలీస్ స్టాప్ పడుతుందా లేదా అన్నది కూడా కొంత ఆసక్తికర చర్చగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 32 గంటలుగా ప్రస్తుతానికి అయితే ఇటు మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకులకు సంబంధించిన వివాదానికి సంబంధించి కూడా హై డ్రామా చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆదివారం ఉదయం ప్రారంభమైన హై డ్రామాకి సంబంధించి కూడా రోజుకొక టర్న్ తీసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి. నిన్న సాయంత్రానికే దీనికి సంబంధించి కూడా వివాదం ముగిసిపోతుందని కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఒక్కసారిగా మంచు మనోజ్ స్థానిక పిఎస్లో తండ్రి మీద ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత తండ్రి కూడా కొడుకు మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ తర్వాత కూడా తండ్రి ఫిర్యాదు తర్వాత కూడా ఒక సుదీర్ఘమైన లేఖని మంచు మనోజ్ రిలీజ్ చేసిన నేపథ్యంలో కూడా ఇటు వివాదం ఆస్తికి సంబంధించి కాదు, తమ విద్యా సంస్థలకు సంబంధించి కొంత అవినీతి అక్రమాలను చోటు చేసుకుంటే దాని మీద ప్రశ్నించినందుకే తను టార్గెట్గా చేశారు, తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా మంచు మనోజ్ ఒక మీడియా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ప్రస్తుతానికి అయితే వీరి ఫ్యామిలీకి సంబంధించి కూడా ఇటు విద్యా సంస్థలకు సంబంధించిన అవినీతి అక్రమాలే ఇటు వివాదానికి కారణంగా ప్రస్తుతానికి అయితే భావించాల్సి ఉంటుంది. నిన్న దీనికి సంబంధించి కూడా ఇరువురు పిఎస్లో ఫిర్యాదు చేసుకున్న తర్వాత పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. ఇంట్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపుకు పాల్పడ్డారంటూ కూడా ప్రస్తుతానికైతే ఇరువురు ఇచ్చిన కంప్లైంట్ల మీద కూడా పహాడీసరి పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నిన్న మంచు లక్ష్మి కూడా నేరుగా మోహన్ బాబు ఇంటి వద్దకు వచ్చి ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. నిన్న మంచు విష్ణు అందుబాటులో లేకపోవడంతో దీనికి సంబంధించి కూడా కొంత ఆయన వస్తే ఈ వివాదానికి సంబంధించి కూడా కొంత పోలీస్ స్టాప్ పడుతుంది, తెరపడుతుందని కూడా అందరూ భావించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన కూడా విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. కొద్ది గంటల క్రితమే ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి కూడా జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి ఆయన చేరుకున్నారు. నేరుగా మోహన్ బాబే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి విష్ణుకు సాగరంగా తీసుకువచ్చి ఒకే కారులో కూడా ఇంటికి చేరుకున్నట్టుగా ప్రస్తుతానికే తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆదివారం దాడి సందర్భానికి సంబంధించి కూడా విష్ణు మోహన్ బాబు అనుచరులు విజయ్తో పాటు మరికొంతమంది తన ఇంటికి వచ్చారు, దాడి చేశారంటూ కూడా మనోజ్ 900కి కాల్ చేసిన నేపథ్యంలో ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, తర్వాత వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇక ప్రస్తుతానికి మొదటి నుంచి కూడా మనోజ్ ఇటు విష్ణుకు సంబంధించిన అనుచరులు తన మీద దాడి చేశారంటూ కూడా పదే ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి కూడా ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు మొదటి నుంచి కూడా మనం అనుకున్నట్టు ఆశ తగాదాలుగా అందరూ భావించారు. పెళ్లి చేసుకున్న తర్వాత మనోజ్ మోహన్ బాబు కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటున్నారు. దీనితో కూడా వారి మధ్య అగాధం పెరుగుతున్నట్టుగా మనం చెప్పారు. కానీ ప్రస్తుతానికి అయితే నిన్న మోహన్ బాబు సిపికి ఫిర్యాదు చేయడం, తర్వాత స్థానిక పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అతడు ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొన్న అంశాలకు సంబంధించి కూడా ఖండిస్తూ మనోజ్ కూడా ఒక సుదీర్ఘమైన లేఖని విడుదల చేసిన నేపథ్యంలో సంబంధించి కూడా వీరి మధ్య కేవలం ఆస్తి తన తండ్రి ఆస్తి మీద ఆధారపడలేదు, దానికోసం వెంపరాడట్లేదు, కేవలం విద్యా సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించి కావచ్చు కొంతమందిని టార్గెట్గా చేస్తున్నారు, వారి పక్షాలను తాను
పోరాడుతున్నట్టుగా చెప్పి అందులో భాగంగా తనను టార్గెట్ గా చేశారు, తన మీద దాడికి ప్రయత్నించినట్టుగా మంచు మనోజ్ ఒక డీటెయిల్ లేఖ పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వివాదం ఎటుపోతుంది, ఎటు దారితీస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. మధు, ఇప్పుడు మంచు విష్ణు అండ్ మంచు మోహన్ బాబు జల్పల్లో నివాసం దగ్గర వెళ్ళినట్టు తెలుస్తుంది. మంచు మనోజ్ ఎక్కడ ఉన్నారు? ఈ రోజు ఏమైనా వీరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జల్పల్లోని మోహన్ బాబు నివాసానికి విష్ణు చేరుకోవడం జరిగింది. నేరుగా మోహన్ బాబే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికి సాధారణంగా తీసుకొచ్చారు కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన జల్పల్లి మోహన్ బాబు నివాసంలో ప్రస్తుతానికైతే విష్ణు ఉన్నారు. కానీ దాడి అనంతరం ప్రస్తుతానికైతే ఇటు మంచు మనోజ్ కోకాపేటలోని తన నివాసంలో ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి నిన్న ఒక మధ్యవర్తి ఈ వివాదానికి సంబంధించి కూడా మోహన్ బాబు ఒక వ్యక్తితో కూడా రాయబారం పంపించారు, దీనికి సంబంధించి మాట్లాడుకుందామంటూ కూడా మాదాపూర్ ఆఫీసులో కూడా చర్చలకు పిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ చర్చలకి మనోజ్ గైహార్ అనేది నేరుగా పహాడిసేరి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడంతో కూడా ఇక వివాదం ముగిసిపోవడం కాదు, మరొకసారి కొంత తెర మీదకి వచ్చింది, మరొకసారి ముదిరి పాకన పడినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. వెంటనే మనోజ్ ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో కొద్ది గంటలకే ఇటు మోహన్ బాబు కూడా సిపికి ఫిర్యాదు చేయడం, వెంటనే ఆ తర్వాత స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేయడంతో కూడా దీనికి సంబంధించిగా ఈ వివాదం ముగిసిపోదని కూడా అందరూ భావించినట్టుగానే ప్రస్తుతానికి చర్చించుకోవాలంటుంది. ఇక ఇరుపక్షాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికైతే ఆ కేసు నమోదు చేశారు పహాడిసేరి పోలీసు. తాజాగా ఈ అంశానికి సంబంధించి విదేశాల్లో ఉన్న విష్ణు కూడా ప్రస్తుతానికి హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో కూడా ఆయన ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే సందర్భంలో కూడా ఇది తమ కుటుంబ సమస్య, తాము మాట్లాడుకొని చర్చించుకుంటాము, సర్ది చెప్పుకుంటామని చెప్పారు. కాబట్టి ఇక విష్ణు పెద్దన్న పాత్ర పోషించి తమ్ముడికి సంబంధించిన ఏదైతే వివాదం ఉందో, ఆరోపణలు చేస్తున్నాడో దానికి సంబంధించి పూర్తిగా మాట్లాడి ఒకటి చేస్తాడో లేకపోతే ఈ వివాదం ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే జల్పల్లోని మోహన్ బాబు ఇంటి వద్ద ఇటు పోలీసులు కూడా బందోబస్తు కల్పించిన పరిస్థితి. ఎందుకంటే మరొకసారి ఎవరైనా మనోజ్ సంబంధించిన బౌన్సర్లు కావచ్చు, వీరికి సంబంధించి ఘర్షణ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అంటే ఇప్పుడు జల్పల్లి నివాసం వద్ద, మోహన్ బాబు నివాసం వద్ద భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారంటే ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఇచ్చినటువంటి కంప్లైంట్లు కూడా తీవ్రమైన ఎలిగేషన్స్ చేసుకున్నారు. చెప్పారంటే మోహన్ బాబు ఇంకా ఎలిగేషన్స్ చెప్పారంటే కుమారుడు తనపైన అంటే ప్రాణభయం ఉందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇటువైపు మనోజ్ కూడా తను ఇచ్చిన కంప్లైంట్ లో ఆర్థికంగా అంటే మోహన్ బాబుకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ లో ఆర్థికంగా అవకతవకలు జరిగాయి, దాని మీద మాట్లాడినందుకే నా మీద దాడి చేశారు, ఇట్లా తీవ్రమైన ఎలిగేషన్స్ చేసుకున్నారు. సో మంచు ఫ్యామిలీ అంటే ఒక రకమైనటువంటి ఇమేజ్ కూడా ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో. సో సినీ పెద్దలు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి చర్చలు జరిపే అవకాశం ఉందా ఇందులో? ప్రస్తుతానికైతే పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు మంచు మనోజ్ మీద చేసిన ఎలిగేషన్ చూసుకుంటే తన ప్రాణహాని ఉంది, పదుల సంఖ్యలో కూడా తన ఇంటికి వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. కాబట్టి ఖచ్చితంగా తనకు రక్షణ కల్పించాలంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక మనోజ్ కూడా తనకు ఆదివారం ఉదయం కొంతమంది వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు, తన మీద దాడి చేశారంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే గడిచిన కొద్ది రోజులుగా ఈ వివాదం కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా కూడా సైలెంట్ గా ఈ వ్యవహారాన్ని కూడా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మంచు ఫ్యామిలీలో ఆ కొడుకు కూతుర్లు సంబంధించిన మధ్య వివాదం కొనసాగింది. కాబట్టి ప్రస్తుతానికైతే వారు చర్చించుకొని సమస్య పోతున్న అందరూ భావించారు. కాబట్టి ప్రస్తుతానికైతే పోలీస్ స్టేషన్ వరకు ఈ వివాదం వెళ్ళింది. కాబట్టి ప్రస్తుతం సినీ పెద్దలు ఎవరైనా ఎంటర్ అవుతారా లేకపోతే వారే పరిష్కరించుకుంటారన్నది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.